మీడియా మిత్రులకు అందరికీ, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈ వైద్య రంగంలో ఉన్నటువంటి మార్పుల వలన, ప్రోగ్రెస్ వలన జరిగేటువంటి యొక్క బెనిఫిట్స్ను కామన్ మ్యాన్కు అందించే క్రమంలో వ్యాక్సిన్ బారిక పడకుండా, వాళ్ళకి నష్టం జరగకుండా దాన్ని నివారించే చర్యల్లో భాగంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. సో చర్మ సౌందర్యానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అర్హత ఉన్నది. చట్టబద్ధంగా 2 స్పెషాలిటీస్ అండి. ఎండి డెర్మటాలజీ చేసి ఉండాలి, తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ఎంసీహెచ్ చేసి ఉండాలి. సో క్వాలిఫైడ్ డెర్మటాలజిస్టులకు, క్వాలిఫైడ్ ప్లాస్టిక్ మాత్రమే అర్హత ఉంటుంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి కొంతమంది ప్రజల్లో ఉండేటువంటి డిమాండ్ను, అవగాహనను కొన్నిసార్లు వాళ్ళ అమాయకత్వాన్ని భ్రమలో పెట్టేసేసి ఏవైతే వాళ్ళు క్వాలిఫికేషన్ లేకపోయినా, సేఫ్టీ మెజర్స్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఇలాంటి ప్రొసీజర్ చేసి వాళ్ళు ప్రజలను ఇబ్బంది పడుతున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కాన్పూర్లో 2 ఇంజనీర్లు, యువ ఇంజనీర్లు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని నిండు ప్రాణాన్ని కోల్పోయారు. ఈ క్రమంలో మా డిమాండ్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాలకు ఈ విషయంలో మిగతా దేశాల్లో మాదిరిగా యునైటెడ్ కింగ్డమ్ కానీ, అమెరికా కానీ, దుబాయ్, సింగపూర్, మలేషియాలో మాదిరిగా ఎక్స్పర్ట్ కమిటీ అపాయింట్ చేసి నియమ నిబంధనలు ఏర్పాటు చేయండి. అర్హతలు ఏముండాలి ప్రొసీజర్ చేయాలంటే, ఏ ప్రొసీజర్కి ఏం అర్హత ఉండాలి, ఎంత ట్రైనింగ్ ఉండాలి, ఎంత ఏరియా ఉండాలి, ఎలాంటి ఎక్విప్మెంట్ ఉండాలి, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండాలి, ఇవన్నీ కూడా చేసే విధంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రజల్లో అవగాహన కల్పించే క్రమంలో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రిస్క్రిప్షన్ పైన వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అది ఎండి డెర్మటాలజీ ఉందా లేదా, ఎండి డీవెల్ ఉందా లేదా, ఎంసెట్ క్లాస్ అవి ఉందా లేదా, దయచేసి వెరిఫై చేసుకోండి. అలాగే ప్రతి డాక్టరు రాష్ట్ర వైద్య మండలిలో, స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వెరిఫై చేసుకోండి, నోట్ చేసుకోండి. వీటి ద్వారా వాళ్ళు క్వాలిఫైడ్ కాదా మీకు తెలుస్తుంది. అలాంటి ప్రతి దగ్గర వెళ్ళి తగిన సేవలు పొందితే మీరు సురక్షితంగా ఉంటారు, అనుకున్నది అచీవ్ అవుతారు. దాంతో పాటు ఇబ్బందులు లేకుండా సేఫ్టీగా ఉంటారు. ఎలాంటి మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నా, కష్ట సుఖాలను ఎదుర్కొన్నా, ఇబ్బంది పాలైనా మీరు రాష్ట్ర స్థాయి లెవెల్లో రాష్ట్ర వైద్య మండలి కోర్టులో ఉంటుంది, అక్కడ కంప్లైంట్ చేయాలి. అట్లాగే హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారు సికింద్రాబాద్ లో ఉంటారు, ఫైర్ గ్రౌండ్ దగ్గర. వారికి కంప్లైంట్ చేసినట్టయితే వాళ్ళు చర్యలు చేపట్టడానికి వెంటనే చేపడతారు.